श्रीगुरुभ्यो नमः। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुम्। ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని విరాట్ స్వరూప వర్ణనాన్ని తెలియచేసే 6వ దశకంలోని 5-6 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో విరాట్ పురుషుని కళ్ళు, కనుబొమ్మల వర్ణన చూసాం కదా. ఈ శ్లోకంలో స్వామివారి చెవులు, నాసిక, ముక్కు, పెదవులు మరియు పలు వరసలు ఈ విశ్వంలో ఏ ఏ అంశాలుగా వ్యాపించి ఉన్నాయో ఎంతో అద్భుతంగా వర్ణిస్తున్నారు. 5వ శ్లోకం. నిశ్శేష విశ్వరచనాచ కటాక్ష మోక్ష కర్ణౌ దిశోష్వియుగలం తవ నాసికే ద్వే లోభత్రపే చ భగవన్నదరోష్టరోష్టౌ తారాగణాశ్చ దశనాశమనశ్చ దంష్ట్రా. భగవన్, ఓ భగవంతుడా, నిశ్శేష విశ్వరచనాచ కటాక్ష మోక్ష, ఏ కొంచెము మిగలకుండా ఈ సమస్త విశ్వాన్ని సృష్టించడం అనేది కటాక్ష మోక్ష, కేవలం నీ కడగంటి చూపు, కటాక్ష వీక్షణం మాత్రమే. దిశ తవ కర్ణౌ, దిక్కులే నీ 2 చెవులు. అశ్వియుగలం ద్వే నాసికే, అశ్వినీ దేవతలిద్దరూ నీ 2 ముక్కు రంధ్రాలు. లోభత్రపేచ, లోభము, అత్యాస మరియు త్రప అంటే సిగ్గు, లజ్జ అనేవి అధర, ఉత్తర, ఓష్టౌ వరుసగా నీ కింది పెదవి మరియు పై పెదవి. తారాగణాః చ, ఆకాశంలోని నక్షత్రాల సమూహాలే. దశనాః, నీ పలు వరస అంటే పళ్ళు, దంతాలు. శమనః చ దంష్ట్రా, మృత్యుదేవుడైనటువంటి యముడే నీ యొక్క కోరపళ్ళు. విరాట్ పురుషుని ముఖారవిందంలో మనకు కనిపించే ఈ సృష్టి రహస్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ శ్లోకం వివరిస్తోంది. భట్టతిరి గారు ఒక గొప్ప మాట చెప్పారు. భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించడానికి ఏమీ కష్టపడలేదు. ఆయన అలా చిరునవ్వుతో ఒక కడగంటి చూపు చూస్తే చాలు, ఈ అనంతమైన బ్రహ్మాండం అంతా క్షణాల్లో సృష్టించబడుతుంది. కటాక్ష మోక్ష, ఆ స్వామివారి 2 చెవులు ఏవో కాదు, ఈ విశాలమైన దిక్కులే. ఆ దిక్కుల వలననే శబ్దం అన్ని వైపులా వ్యాపిస్తోంది. అలాగే దేవతల వైద్యులైన అశ్వినీ దేవతలు ఆ స్వామివారి 2 ముక్కు రంధ్రాలు. వీరే ప్రాణవాయువుకు ప్రతీక. ఇక మానసిక భావాలను భౌతిక అవయవాలతో ముడిపెట్టిన తీరు చాలా అద్భుతం. మనిషిని కిందకు లాగే లోభం, అత్యాస స్వామివారి కింది పెదవి అట. పాపం చేయడానికి సంకోచించే సిగ్గు, లజ్జ అనేది ఆయన పై పెదవి. ఆ 2 పెదవుల మధ్య ఆకాశంలో తలతలా మెరిసే నక్షత్రాలే ఆయన అందమైన పలు వరుస. కానీ ఆ అందమైన పెదవుల వెనుక ప్రళయకాలంలో సర్వాన్ని నాశనం చేసే కోర పళ్ళు కూడా ఉన్నాయి. ఆ కోర పళ్ళే మృత్యుదేవుడైనటువంటి యముడు. సృష్టికి లయానికి రెంటికి ఆ విరాట్ పురుషుడే కేంద్రము అని ఈ శ్లోకం మనకు స్పష్టం చేస్తోంది. నిశ్శేష విశ్వరచనాచ కటాక్ష మోక్ష కర్ణౌ దిశోష్వియుగలం తవ నాసికే ద్వే లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్టౌ తారాగణాశ్చ దశనాశమనశ్చ దంష్ట్రా. ఓ భగవంతుడా, ఈ సమస్త విశ్వాన్ని సృష్టించడం నీకు ఒక పెద్ద పని కాదు. అది కేవలం నీ కడగంటి చూపు మాత్రమే.
ఈ సృష్టిలోని దిక్కులే నీ 2 చెవులు, అశ్విని దేవతలే నీ 2 ముక్కు రంధ్రాలు, లోభము అంటే అత్యాస, లజ్జ, సిగ్గు అనేవి వరుసగా నీ కింది పై పెదవులు, ఆకాశంలో మెరిసే నక్షత్రాల సమూహాలే నీ పలు వరుస, మృత్యుదేవుడైన ఆ యముడే నీ కోరపళ్ళు స్వామి అంటున్నారు. 6వ శ్లోకం. విరాట్ పురుషుని ముఖారవిందము మరియు ఇతర అంగాల వర్ణన ఈ శ్లోకంలో కూడా కొనసాగుతోంది. మాయా విలాస హసితం స్వసితం సమీరో జిహ్వాజలం వచనమీశ శకుంత పంక్తి సిద్ధాదయస్వరగణా ముఖరంధ్రమగ్ని దేవా భుజాస్తనయుగం తవ ధర్మదేవ. ఈశ ఓ భగవంతుడా, గురువాయూరప్ప, మాయా విలాస హసితం సమీర, మాయ యొక్క విలాసమే ఆ చిరునవ్వే, హసితం నీ చిరునవ్వు, సమీర వాయు వీచే గాలి, స్వసితం నీ ఊపిరి నీ నిశ్వాసము, జలం జిహ్వా జలము నీరు నీ నాలుక, శకుంత పంక్తి వచనం పక్షుల సమూహమే నీ వాక్కు మాటలు, సిద్ధ ఆదయ స్వరగణా సిద్ధులు విద్యాధరులు మొదలైన వారే సప్త స్వరాలు సంగీత స్వరాలు, అగ్ని ముఖరంధ్రం అగ్నిదేవుడే నీ నోటి కుహరం లోపలి భాగం, దేవాహ భుజాహ దేవతలు నీ భుజాలు నీ చేతులు, తవహ స్తనయుగం ధర్మదేవ నీ యొక్క వక్షస్థలము సాక్షాత్తు ఆ ధర్మదేవత. విరాట్ పురుషుని అవయవాలతో ఈ విశ్వానికి ఉన్న ముడి ఎంత గొప్పదో ఈ శ్లోకంలో మనకు వివరిస్తున్నారు. భగవంతుని చిరునవ్వు చూసి మనం మురిసిపోతాం, కానీ ఆ చిరునవ్వే ఈ జగత్తును మాయలో పడేసి ఆడిస్తోంది. మాయా విలాసం. ప్రకృతిలో నిరంతరం వీచే గాలి ఎక్కడి నుండో రావటం లేదు, అది సాక్షాత్తు ఆ భగవంతుని నిశ్వాసము ఊపిరి నుండి పుట్టింది. నీరు ఆయన నాలుక అయితే చెట్ల మీద పక్షులు చేసే మధురమైన కూతలు ఆయన పలుకులు, సంగీతంలోని సప్త స్వరాలు సిద్ధులు విద్యాధరులు అయితే సర్వాన్ని దహించే అగ్ని ఆయన నోటి కుహరం, విశ్వాన్ని కాపాడే దిక్పాలాది దేవతలంతా ఆ స్వామివారి భుజ బలానికి ప్రతీకలు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సృష్టిని నిలబెట్టే ధర్మం ఎక్కడ ఉందంటే అది ఆ విరాట్ పురుషుని వక్షస్థలంలో ఉంది. ఈ వర్ణన వింటుంటే ప్రకృతిలో మనం చేసే ప్రతి దృశ్యంలో, వినే ప్రతి శబ్దంలో భగవంతుని ఉనికిని స్పష్టంగా అనుభూతి చెందవచ్చు. మాయా విలాస హసితం స్వసితం సమీరో జిహ్వాజలం వచనమీశ శకుంత పంక్తి సిద్ధాదయస్వరగణా ముఖరంధ్రమగ్ని దేవా భుజాస్తనయుగం తవ ధర్మదేవ. ఓ ఈశ్వరా, ఈ సృష్టిలో మనకి కనిపించే మాయా విలాసమంతా నీ చిరునవ్వే, వీచే గాలి నీ ఊపిరి, జలం నీ నాలుక, ఆకాశంలో ఎగిరే పక్షుల కిలకిలా రావాలే నీ మాటలు, సిద్ధులు విద్యాధరులు మొదలైన దేవయోనులే సంగీతంలోని సప్త స్వరాలు, అగ్నిదేవుడే నీ నోటి లోపలి భాగం, లోకపాలకులైన దేవతలంతా నీ చేతులు నీ భుజాలు, ఇక నీ వక్షస్థలమే సాక్షాత్తు ఆ ధర్మదేవతకు ప్రతిరూపం స్వామి అని గురువాయూరప్పను శ్రీ భట్టతిరి గారు కొనియాడుతూ కీర్తిస్తున్నారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. గురువాయూపురా